మిత్రమా నమస్తే, నేను మీ నవీన్. వెల్కమ్ టు నవీన్ విజ్డమ్. ప్రతి సంవత్సరం 11 రోజులు ఎంతో భక్తితో పూజ చేస్తూ వినాయకుడిని పూజిస్తుంటాం. కానీ ఎంతే భక్తితో నిమజ్జనం చేస్తున్నామా? పార్వతి మాత అంటే ప్రకృతి. ఆ ప్రకృతి ఒడి నుండి పుట్టిన వాడే వినాయకుడు. తిరిగి మళ్ళీ ఆ ప్రకృతి ఒడిలోకి పంపించే ప్రక్రియనే నిమజ్జనం అంటారు. కానీ మనం ప్రతిష్ఠిస్తున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడి విగ్రహం ప్రకృతిని ఎంతగా దెబ్బతీస్తుందో మీరు ఊహించగలరా? నిష్ఠతో పూజించిన వినాయకుడిని మనం తాకడానికి కూడా ఇష్టపడని మురికి నీటిలో నిమజ్జనం చేస్తున్నాం. ఆ విగ్రహం మీదనే కాలు పెట్టి నిల్చుంటున్నాం. ఆట బొమ్మలా నీటిలో విసిరేస్తున్నాం. దాన్నే భక్తి అని అనుకుంటున్నాం. ఆ వినాయకుడిని మురికి నీటి ఒడ్డిన అనాథలా వదిలేస్తున్నాం. అలా వదిలేసిన విగ్రహాలు వాటర్తో రియాక్ట్ అయ్యి అంత ఈజీగా డిజాల్వ్ అవ్వవు. అలా డిజాల్వ్ అవ్వని విగ్రహాలని డిస్పోజల్ పేరుతో చెత్త కుప్పల డంప్ యార్డ్కి షిఫ్ట్ చేస్తున్నాం. ఈ పిఓపి రిలీజ్ చేసే కెమికల్స్ వల్ల చెరువులు చేపలు కలుషితం అవుతున్నాయి. 2024లో ఒక హుస్సేన్ సాగర్లోనే 6226 మెట్రిక్ టన్నుల పిఓపి వేస్ట్ ని కలెక్ట్ చేశారు. నిజానికి మన పూర్వీకులు మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించేవారంట. ఆ మట్టి విగ్రహాలు నీటిలో ఈజీగా డిజాల్వ్ అవడం వల్ల ప్రకృతికి చెరువులకి ఎలాంటి హాని జరిగేది కాదంట. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు ఎలాగైతే చేస్తామో అంతే భక్తితో వినాయకుడిని ప్రకృతి తల్లి ఒడిలోకి పంపిద్దాం. ప్రకృతి ఒడిలో పుట్టింది ఎప్పటికైనా ప్రకృతి ఒడిలోకే చేరుతుందని చెప్పే నిమజ్జనానికి అసలైన అర్థాన్ని చూపిద్దాం. మరి ఉంటాను మిత్రమా.